అండ్ మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అంటే మిమ్మల్ని ఒక సిస్టర్ క్యారెక్టర్లోను, సిస్టర్ ఇన్ లా క్యారెక్టర్లోను ఇలా చూడాలని నేనంటే మదర్గా చూడడానికి ఇప్పటికీ చాలా మంది ఇష్టపడట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు, అంటే మదర్ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకోవడం? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. లేకపోతే సెకండ్ ఎంట్రీ అంతా నేను అసలు ఆలోచించనే లేదు, నేను ఊహించనే లేదు. వన్స్ వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాను అన్న తర్వాత ఇంకా నాకు మళ్ళీ ఇలాంటి ఒక జర్నీ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. జస్ట్ బికాస్ ఎవరో ఎక్కడో కొంతమంది నా గురించి ఆలోచించారు, నా మీద అభిమానంతో ఉన్నారు కాబట్టి రీఎంట్రీ ఇచ్చాను. సో వాళ్ళన్నట్టు అన్ని క్యారెక్టర్లు చేయాలనే నాకు కూడా ఉందండి. కానీ మన ఏమంటారు, మన ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఒక దురదృష్టం ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ యాక్టర్స్గా వచ్చిన తర్వాత ఫీమేల్ క్యారెక్టర్స్కి అంతకంటే ఏం రాయట్లా. ఓకే, వదిలితే మదర్ క్యారెక్టర్, ఇంకా ఎక్కడో ఎప్పుడో డాక్టర్, ఒక లాయర్, ఇట్లాగేదో వస్తుంది. కానీ నేను అదే నా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, నా ఇంటర్వ్యూస్ కానివ్వండి, ప్రతిసారి నేను ఇదే చెప్తానండి, మేల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్కి ఉన్నంత అవకాశం ఫీమేల్ క్యారెక్టర్స్కి ఉండట్లేదు. రాయొచ్చు, ఒక సిస్టర్ ఇన్ లా ఎందుకు, తను కూడా మంచిగా చేయొచ్చు, ఒక సిస్టర్ చేయొచ్చు. ఎన్నో వెరైటీ ఆఫ్ రోల్స్ ఉన్నాయండి. అటు బాలీవుడ్ లో కానివ్వండి, తమిళ ఇండస్ట్రీలో, మలయాళంలో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఎందుకో తెలియదండి, మన తెలుగులో అలా రాసే రైటర్స్ మేబీ చాలా తక్కువలో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా రాయాలి. క్యారెక్టర్స్ రాసినప్పుడు మాకు కూడా చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా కొంచెం కొత్తదనం కనపడుతుంది. రాసేది మొత్తం కూడా ఒక్క మంచి ఇంపార్టెన్స్ ఉన్న సపోర్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ అంటే అది అమ్మ అవును రాసేస్తున్నారు. సో అది చేయడానికి మాకేమీ ఇబ్బంది లేదులేండి, ఎందుకంటే తల్లి పాత్ర పోషించడానికి పెట్టి పుట్టాలి. అమ్మ అని 10 మంది చేత అనిపించుకోవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. సో ఐ ట్రూలీ ఆనెస్ట్లీ నాకు అది సంతోషమే. కానీ దాంతో పాటు వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఒక ఆర్టిస్ట్ కూడా లోపల ఉంది కదా, అమ్మ మాత్రమే కాదు. సో ఆర్టిస్ట్ కూడా వెతుకుతుందన్నమాట. రాస్తే వస్తే ఖచ్చితంగా చేస్తా. రైట్, ఎస్, హోప్ఫుల్లీ చేంజ్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎస్, చేంజ్ అవ్వాలి, చేంజ్ రావాలి అని కోరు, చేంజ్ రావాలి. ఎస్ రైట్, దానికి మెన్ సపోర్ట్ కూడా ఉండాలి, వాళ్ళ సపోర్టే కావాలి. రైట్.